కులగణనతో బీసీలకు కాంగ్రెస్ పార్టీ దగ్గరవుతోందా? గతంలో కంటే మరింత ఎక్కువగా హస్తం పార్టీ బీసీల జపం చేయడానికి కారణమేంటి? ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు ఏం చెప్పారు? కులగణనపై విస్తృతంగా చర్చ జరగాలని టీపీసీసీ చీఫ్ ఎందుకంటున్నారు? అసలు ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేదంతా? దీనిపైనే ఇప్పుడు రాష్ట్ర పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం బీసీ జపం చేస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీసీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలని హస్తం పార్టీ అధినాయకత్వం సైతం భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కులగణనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో రాష్ట్ర నేతలు బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి బీసీల బలం తక్కువనే టాక్ మొదటి నుంచి ఉంది. ఉమ్మడి ఏపీలో టీడీపీకి బీసీల మద్దతు ఎక్కువగా ఉండగా తెలంగాణ ఏర్పాటయ్యాక ఆ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు మళ్లింది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ సైతం బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించి గణనీయమైన లాభం పొందింది అన్న చర్చ అప్పట్లో జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కులగణనతో బీసీలను తన వైపు తిప్పుకోవాలని యోచిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. నిజానికి బీసీ కులగణనతో రాజకీయంగా తమకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని హస్తం నేతలు మొదటి నుంచి అభిప్రాయపడుతూ ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రయత్నం చేయటం కారణంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గణనీయంగా ప్రతిఫలం ఉంటుందని అంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే సర్కార్ తీసుకున్న నిర్ణయంపై విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగాలని భావిస్తోంది హస్తం పార్టీ. ఇప్పటికే రాహుల్ గాంధీ స్వయంగా హైదరాబాద్లో బోయిన్పల్లిలో కులగణనపై వివిధ రంగాలకు చెందిన వారితో సమావేశం నిర్వహించారు. అంతేకాదు తెలంగాణ సర్కార్ చేస్తున్న కులగణన ఓ చరిత్ర అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పుకొస్తున్నారు. బీసీ కులగణన ద్వారా జరిగే లబ్ధిని ప్రతి గ్రామంలోనూ తెలియచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గ్రామ కమిటీల ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలను ఆదేశించారు. కులగణన ద్వారా మెజార్టీ బీసీలను తమ వైపు తిప్పుకుంటే రానున్న ఎన్నికల్లో తిరుగుండదని హస్తం నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు కులగణన పూర్తయిన తరువాత సంబంధిత రిపోర్ట్ను దేశం అంతటికీ తెలిసేలా శాసనసభలో విడుదల చేయాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అలా చేయటం ద్వారా జాతీయ స్థాయిలో ఫోకస్ అంతా తెలంగాణపై ఉంటుందని అంచనా వేస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న యాదవ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఇప్పటికే రేవంత్ సర్కార్ తగిన చర్యలు తీసుకుంది. ప్రధానంగా సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించి భారీ ఎత్తున సదర్ సమ్మేళనం నిర్వహించారు. ఇప్పుడు కులగణన, దాని ద్వారా కలిగే ఫలితాలను గౌడ, ముదిరాజ్, పద్మశాలి లాంటి సామాజిక వర్గాలకు సైతం తెలిసేలా చూడాలని భావిస్తోంది హస్తం పార్టీ. పైగా బీసీలకు పీసీసీ చీఫ్ పదవితో పాటు నామినేటెడ్ పోస్టుల్లో కల్పించిన ప్రాధాన్యం వంటి వివరాలను సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సూచనలు చేసింది. ఇదే సమయంలో పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నినాదం వినిపిస్తుండటం కాస్త తలనొప్పిగా భావిస్తున్నా చూసి చూడకుండా వదిలేయాలని సంకేతాలిస్తోంది హస్తం పార్టీ. మరి హస్తం నేతలు ఆశిస్తున్నట్లుగా కులగణనతో బీసీలు ఏ మేరకు పార్టీకి దగ్గరవుతారు అన్నది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్న అనే మాట వినిపిస్తోంది.